అయినటువంటి మా తండ్రి, మా దేవ, మా రక్షక, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా మీరు కనికరించి 7 మాసములు మీరు మీ రెక్కల నీడిలో మమ్మల్ని భద్రపరిచి 8వ మాసంలోనికి అనగా ఆగస్టు మాసంలోనికి మీరు మమ్మల్ని అందరినీ కూడా ప్రవేశింపచేశారు. నీ యొక్క అమూల్యమైన అమితమైనటువంటి ప్రేమను నీ బిడ్డలమైనటువంటి మా ఎడల వెల్లడి చేసి నీ కృపను కనుపరిచిన విధానంను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈనాటి ఆరాధనలో ప్రభువా ఇప్పటికే సంసిద్ధపరిచి దేవాత్మీయంగా మీ సన్నిధికి తోడుకుని వచ్చిన మా ప్రియులను బట్టి వందనాలు. ఇప్పుడు నీ శ్రేష్టమైన వాక్కును మేము వింటూ ఉండగా సహాయం చేయమని, మీరే మాతో మాట్లాడమని, దేవా దీనుడను, దేవా అల్పుడను, బలహీనుడను, దేవా యాకోబు పురుగు వంటి యాకోబు అని చెప్తున్నారు కదా, అలాంటి వాడను మీరే నన్ను బలపరిచి బలమైన బోధగా మీరే పాత్రగా వాడుకునమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈనాటి ఆరాధనలో పాల్గొనినటువంటి మీ అందరికీ మన ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామంలో ప్రతి ఒక్కరికి కూడా స్వాగతాన్ని పలుకుచున్నాను. మీ యొక్క కాపరిగా, ప్రభుని ప్రతినిధిగా మీ అందరికీ కూడా శుభములను, దీవెనలను మీ అందరికీ ప్రకటిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. ప్రభు మనలను ఆయన చల్లని ఆయన యొక్క కృపతో 7 నెలలు మనల్ని కాపాడారు. 8వ మాసంలోనికి దేవుడు మనలను ప్రవేశించేశారు. ఈ ఆగస్టు మాసంలో ప్రవేశించడానికి ఆయన తన కృపను ఆయన వెల్లడి చేసినందుకు దేవునికి మనమందరం కూడా ప్రియబిడ్డలారా ఎంతో స్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఒకసారి మనమందరం కూడా మన 2 చేతులను పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పుకుందామా బిగ్గరగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకు ఈ ధ్యాన భాగముగా ఈ 8వ మాసంలో ఈ మొదటి ఆదివారం మరి ప్రాముఖ్యంగా ఆయన యొక్క దివ్యమైనటువంటి శరీర రక్తాలలో మనము పాల్గొనడానికి సిద్ధపడుతున్నాం. మీరు చాలామంది ప్రభువుని యొక్క శరీర రక్తాలను గురించి చాలా ప్రేయర్ఫుల్గా సిద్ధపడుతూ యోగ్యంగా తీసుకునేటువంటి బిడ్డలుగా మీరు ఆయాత్తపడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయోగ్యంగా తీసుకుంటే దేవుని కార్యాలు మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాలలో, మన బ్రతుకుల్లో మనం చూడలేము. కానీ యాజ్ యూజువల్గా క్యాజువల్గా తీసుకుంటే దేవుని కార్యాలు జరగవు. కానీ విశ్వాసంతో కన్నీటితో ప్రార్థన చేసుకొని ఇది ప్రభు రక్తమని, ప్రభు శరీరం అని ఎంచి ఆయన బాల ఎదుట మోకరించి ఎప్పుడైతే ఆయన శరీర రక్తాల్లో మనం ఇన్వాల్వ్ అవుతామో దేవుడు తప్పనిసరిగా ఆయన తన కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఆయన కార్యములు కంటికి కనబడవు, చెవికి
వినబడవు. హృదయానికి కనబడే కాదు, వినబడే కాదు, మనుషులకు అర్థమయ్యే కాదు, ఎవరికి తెలియకుండానే దేవుడు తన కార్యాలని ఆయన చేస్తాడు. ఈరోజు మీ జీవితాల్లో ప్రాముఖ్యంగా నా ఆత్మీయులారా, మీరు ఏ ఉద్దేశాలతో వచ్చారు, ఏ పరిస్థితులతో వచ్చారు, ఏ కండిషన్లో వచ్చారో, మీ ఆరోగ్య పరిస్థితులు, మీ కుటుంబ పరిస్థితులు, మీ మనసులో మానసిక పరిస్థితులు, లేకపోతే మీ సరౌండెడ్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్, చుట్టుకున్న సమస్యలు, అవి ఏమైనా కావచ్చు, వాటన్నిటినీ ఆయన వాటన్నిటి నుండి విడిపించగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు ఆయన. మన దేవుడు ఆయన అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు ఆయన. కనుక అలాంటి ఆశ్చర్య కార్యాలను ఈనాడు మీరందరూ చూడాలనేదే నా తపన. కనుక దేవుని వాక్యంలో మనము ప్రియులారా కొద్ది నిమిషాలు ఆ దేవాది దేవుని యొక్క బంగారు పలుకులను, ముత్యము కంటే విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యమును ఈరోజు కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మిషన్ ఫ్రమ్ ఎవ్రీవేర్ టు ఎవ్రీవేర్ అనేటువంటి అంశం, ప్రతి ప్రాంతము నుండి అన్ని ప్రాంతములకు లేక అన్ని దిశలకు దేవుని యొక్క సువార్త అనేటువంటి అంశం ఇవ్వబడింది. ప్రభువారు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత అపోస్తల కార్యాలు ఒకసారి మొదటి అధ్యాయములోనికి మనం వెళితే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత తన శిష్యులను సమకూర్చి వారందరూ కూడి వచ్చినప్పుడు వారితో మాట్లాడుతున్నాడు ఆయన. 8వ వచనం చూడండిరా. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు, ఎస్ ఎస్ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరేం పొందుకుంటారు? చూడండి ఆ పదం, దాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. మీ మీదికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు శక్తిని పొందుకుంటారు. గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని వారితో చెప్పాను. యెరూషలేము అంటే నేటివ్ ప్లేస్, యోదయ ఇటువైపు ఉన్నటువంటి ప్రాంతము, సమరయ ఇటువైపు ఉన్నటువంటి ప్రాంతము, బూదిగంతములు అనగా చుట్టుప్రక్కల నలుదిశలో ఉన్నటువంటి ప్రాంతాలకి దేవుని యొక్క శక్తి చేత నింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మ చేత అనగా పెంతెకోస్తు అనుభవం తర్వాత మీరు ఇలాంటి అనుభవాన్ని కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తూ సమస్త మానవాళిని మీరేం చేయండి? నా శిష్యులుగా చేయండి. ఇది మార్కు సువార్తలో చివరిలో మనం చూస్తూ ఉంటాం. సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, నాకు సాక్షులై ఉండండి. మీరు మట్టుస్ అనే పదం వాడబడింది గ్రీకు భాషలో. మట్టుస్, నాకు సాక్షులుగా మీరు జీవించండి. చాలామంది అనుకుంటారు ఇక్కడ దేవుడు చేసిన కార్యాన్ని బట్టి సాక్ష్యం చెప్తే అదే సాక్ష్యం అని అనుకుంటారు. దీనికంటే
దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకతలను, గుణగణాలను మనము ఇతరులకు చాటి చెప్పడం నిజంగా అది సాక్ష్యార్థమైనటువంటి జీవితం. అదే మార్టర్స్ అన్నారు. మనము ఈ పరిశుద్ధ దినమున ఆదివారం 6 దినములు మన యొక్క దినచర్యలను మనం చేసుకొని 7వ దినమున మనం ఎక్కడికి వస్తున్నామంటే దేవుని సన్నిధికి. పరిశుద్ధ దినంలో మన దేవుని సన్నిధికి వస్తున్నాం. ఇక్కడికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. ఈ విన్నటువంటి వాక్యము మనము బలపడిన తర్వాత మనము ఇతరులకు వెళ్ళి ఆ యొక్క సువార్తను ఇతరులకు ఏం చేయాలి? పంచిపెట్టాలి, షేర్ చేసుకోవాలి, సాక్ష్యంగా మనం జీవించాలి. యెరూషలేములో అంటే క్రైస్తవుల మధ్యలో, యూదుల మధ్యలో, యోదయ ప్రజల మధ్యలో, ప్రక్కనున్నటువంటి అన్యజనుల మధ్యలో, సమరయులు అనగా మరొక వాళ్ళ మధ్యలో, భూదిగంతముల వరకు అంటే సకలమైనటువంటి అన్ని ప్రాంతాల వారికి, ఏ జాతుల వారికైనా సరే అందరికీ కూడా అక్కడ వ్యత్యాసం చెప్పకుండా పలానా కులమా, పలానా మతమా, పలానా స్థాయా, పలానా క్యాడర్ ఉందా అనేది కాదు. అందుకనే యోహాను లూకా గారు ప్రియబిడ్డలారా ఒక మాట రాస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యాల్లోనే 17వ అధ్యాయంలో 30వ వచనంలో, అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఊరకుండెను, కానీ ఇప్పుడైతే అంతటను అందరూ ఏం చేయాలి? అంతటను అందరూ ఏం పొందాలి? మారు మనసు పొందాలి. అంటే ఇక్కడ మనం మాత్రమే కాదు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం 2వ భాగంలో అందరూ మారు మనసు పొందాలి. అన్ని జాతుల వారు ప్రభువుని తెలుసుకోవాలి. అందరికీ యేసు అంటే ఏమిటో, రక్షకుడు అంటే ఏమిటో తెలియచేయాలి. ప్రభు అంటే ఏమిటో వారికి మనము తెలియపరచాలి. నీ ఆఫీసులో కాస్తంత టైం దొరికితే ప్రభువును గురించినటువంటి మాటలు నీ కొలిక్కి మనం ఏం చేయాలి? వారికి పంచుకోవాలి. మీ మిత్రులకు మన యొక్క ప్రభువును గురించినటువంటి రక్షణ సువార్తను కొన్ని మాటలు చెప్పి వారిని దేవుని యొద్దకు మనం ఏం చేయాలి? నడిపించాలి. సంవత్సరాలు తరబడి నీవు గీత గీసుకొని ఏది అదేమంటే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం, మేము మాత్రమే ఉట్టు కట్టుకుని పైకి వెళ్తాం, ఇక మిగిలిన వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు. దేవుని ప్రణాళిక అది కాదు. నిన్ను సృజించిన దేవుడే అందరినీ ఏం చేశాడు? అందరినీ చేశాడు ఆయన. కనుక ప్రియులారా, అందరూ అంతటను మారు మనసు పొందాలి. భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండాలి. భూదిగంతములో ఉన్నటువంటి మానవాళికి సువార్త ప్రకటించబడాలి. దిస్ ద రెస్పాన్సిబిలిటీ గాడ్ ఈస్ గివింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు ఈ మిషన్ అనేటువంటి పదము లాటిన్లో మిజియో అనే పదం నుండి బయటకు వచ్చింది. మిజియోడై అంటే దేవుని మిషన్, గాడ్స్ మిషన్. మిషన్ అంటే అర్థం ఏమిటంటే, మీది ఏ మిషన్ అండి అని అడుగుతారు. మాది సిఎస్ఐ అండి, లోదర్ అని. ఇది కాదు. ఒక ప్రత్యేకమైన మిషన్ అంటే అర్థం ఏమిటంటే, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక నిర్ణయంతో పంపబడటం మిషన్ అంటే. ఏదో పని పాట లేకుండా మనం వచ్చేసి వెళ్ళిపోవడం కాదు మిషన్ అంటే. మిషన్ అంటే దేవుని కార్యార్థ సేవ అంటే దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. దేవుని కార్యార్థ సేవ లేక ప్రేషితోద్యమము అని ట్రాన్స్లేట్ చేశారు వేదాంతం. జస్ట్ ఊరికనే క్యాజువల్గా మనం వచ్చేసి ఏదో ఊరికనే అలా గడిపేసి వెళ్ళిపోవడానికి కాదు.
ఒక నిర్దిష్టమైనటువంటి ఏంటి ఆ నిర్దిష్టమైన ఆ యొక్క అనుభవము, ఆ యొక్క వార్త ఏంటి అని అంటే, బాధ్యత ఏమిటంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఏం చేయాలి? ఏ సువార్త? రక్షణ సువార్త, క్రీస్తును గూర్చినటువంటి సువార్త. మీరు నేను మనము తెలియజేయాలి. ప్రియులారా, అందుకనే ఈరోజు కొరకైనటువంటి సువార్త లేఖన భాగంలోనికి మనం వెళదాం ఒకసారి. సువార్త లేఖన భాగం మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనికి మనం వెళితే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనంలో నుండి, ప్రియులారా, మీరు నేను మనము చూసినట్లయితే, పరలోక రాజ్యం సముద్రములో వేయబడి, సముద్రము అంటే ఈ లోకం అనేటువంటి సముద్రంలో వేయబడి, నానా విధములైనటువంటి చేపలను పట్టినటువంటి వలను, చాలా ఆత్మీయంగా రాస్తున్నాడు చూడండి. ఈ సముద్రంలో వేయబడి నానా విధములైనటువంటి చేపలు. సముద్రంలో ఎన్ని రకాలైనటువంటి చేపలు ఉంటాయో ఇక్కడ. అందుకనే ప్రభువారు ఏమన్నాడంటే, ఐల్ మేక్ యు అన్ ఫిషర్‌మ్యాన్. నేను మిమ్మలను మనుషులను బట్టి వారినిగా చేస్తాను, నా వెంబడి రండి అని ప్రభు తన శిష్యులతో చెప్పాడు. ఇక్కడ చేపలు పట్టడం అంటే మనందరం ప్రీబిడ్లర్ మార్కెట్కి వెళ్ళి, కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళి వల్ల కొనుక్కొచ్చుకోవడానికి కాదు, లేకపోతే పడవలు తయారు చేసుకొని కృష్ణానదిలోకి వెళ్ళి ప్రీబిడ్లర్ చేపలు పట్టడం కాదు ఇది. లేకపోతే మచిలీపట్నం వెళ్ళో, లేకపోతే అవనగడ్డ వెళ్ళో, లేకపోతే అంటే చీరాలు వెళ్ళో, ఒకవేళ ప్రీబిడ్లర్ మనం అటువైపు ఇటువైపు వెళ్ళో చేపలు పట్టాలని కాదు దీని యొక్క అర్థం. దీని అర్థం ఏమిటంటే 38వ వచనంలో చూడండి, ఇదే అధ్యాయంలో 38వ వచనంలో పొలములోకము, మంచి విత్తనములు, రాజ్య సంబంధులు, గురుగులు, దుష్టుని సంబంధులు. అంటే నానా విధాలైనటువంటి వాళ్ళు ఉంటారు ఇక్కడ. రాజ్య సంబంధులు ఉంటారు, దుష్ట సంబంధులు ఉంటారు. కొన్ని మంచి చేపలు ఉంటాయి, కొన్ని హానికరమైనటువంటి ఉంటాయి. చేపలు పట్టే వాళ్ళకి తెలుసవి. రాజ్య సంబంధులు, దుష్ట సంబంధులు. 22వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనం చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 10వ వచనం. ఆ దాసులు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి. అక్కడేమన్నాడు? రాజ్య సంబంధులు, దుష్ట సంబంధులు అన్నాడు. ఇక్కడేమన్నారు? మంచివారేమి చెడ్డవారేమి, వారు ఎవరైనా సరే 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయము 2వ వచనం. అక్కడ 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. అంటే బుద్ధి కలిగిన వారు ఉంటారు, బుద్ధి లేని వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, రాజ్య సంబంధులు ఉంటారు, దుష్టి సంబంధులు ఉంటారు. నానా విధములైనటువంటి చేపలు ఈ లోకంలో ఉంటాయి. అయితే మీరు నేను మనము ఆ చేపలను పట్టినటువంటి ఆ యొక్క అనుభవంతో ఈ మిషన్ అంటే అలాగున పోలి ఉన్నది అని మన ప్రభువారు తన శిష్యులతో మిషన్ అంటే ఏంటయ్యా అని వాళ్ళకి చక్కగా ఎనలైజ్ చేస్తున్నాడు ఆయన. తర్వాత చూడండి 48వ వచనం. ఇప్పుడు 13వ అధ్యాయం 48వ వచనం. ఆ యొక్క నానా విధములైనటువంటి చేపలను సముద్రంలో పడుతున్నప్పుడు ఆ యొక్క వల ప్రీబిడ్లర్ అది నిండినప్పుడు దాన్ని ఏం చేస్తారు? దరికి లాగి కూర్చుండి మంచి వాటిని మాత్రం ఏం చేస్తాడు? ఆ ఫిషర్ మ్యాన్ మంచి వాటిని ఏం చేస్తాడు? గంపలో. ఈ పుచ్చొంకాయ బాగుంది అని మీరు చక్కగా బ్యాగులు వేసుకుని తెచ్చుకుని కూర వండుకుంటారా? చెప్పండి.
ఈ పురుగులు పట్టిపోయి చేదు బీరకాయ చాలా బాగుంది, ఇదైతే కూర వండుకోవడానికి బాగుంటుంది అని తెచ్చుకుంటారా మీరు? సార్ చెప్పండి సార్. లేదు, ఆ యొక్క ఒకవేళ మటన్ షాప్ దగ్గరకు చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళిపోయి వాడు పారేసినటువంటి ఆ యొక్క మలిన పదార్థాలు ఉన్నాయి, ఇదైతే మాకు వండుకోవడానికి బాగుంటుందని దాన్ని తెచ్చుకుంటారా? మళ్ళీ ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఇక్కడ అది నిండినప్పుడు దరికిలాగి కూర్చుండి మంచి వాటిని గంపలో, గంప దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. ఈ గంప దేవుని మందిరానికి సాదృశ్యం. ఈ గంప దేవునికి ఆరాధన స్థలానికి సాదృశ్యం. మీరు నేను మనము ప్రియబిడ్డలారా ఈ వాటిని ఏం చేయాలంటే ఆ గంపలోనికి తీసుకొని రావాలి. అందుకనే మత్తయి యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో అంటాడు, ఈ దొడ్డివి కాని గొర్రెలు ఇంకా చాలా ఉన్నాయి, వాటిని మీరు నేను మనం ఏం చేయాలి? దొడ్డిలోనికి తీసుకుని రావాలి. గంపలో చేర్చి చెడ్డ వాటిని ఏం చేస్తారు? బయట పారవేస్తారు. చెడ్డ వాటిని బయట పారవేస్తారు. చెడ్డ వాటిని, ఆ పనికి మాలిన వాటిని, పాడైపోయినటువంటి వాటిని, హానికరం చేసేటువంటి వాటిని, మన ఆరోగ్యం పాడు చేసేటువంటి వాటిని. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారో తెలుసా? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని దాని మీద రాయబడి ఉంటుంది. దేని మీద పెట్టుకుంటారు? దాన్నే జేబులో పెట్టుకొని ఇట్లా పెడుతూ, చెడుదా మంచిదా? పాన్ పరాగ్స్, గుట్కాస్ చూడండి, ఆ ప్యాకెట్లు ఎప్పుడైనా మీరు చదివితే దానిలో బుగ్గలు లొట్లాడిపోయి, గొంతులు తినేసి, ఎంతెంత గడ్డలు ఆగిపోయి, ప్రాణాంతకం అయిపోయి, ఇది తింటే అయిపోద్దురా అని దాని మీదే ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని క్రింద రాయబడి ఉంటే దాన్ని తీసుకొట్టి జాబ్ పాకెట్లో పెట్టుకొని, ప్రియబిడ్డలారా మరి ఇంకా పశువులు, ప్రియబిడ్డలారా నెబుకద్నెజరు గాని ప్రియబిడ్డ ఎలాగైతే ఆ యొక్క పచ్చగడ్డి తిన్నాడో, పొగాకు అంతే కదా, గడ్డిని తిన్నాడు అంతేగా, మంచి వాటినేమో గంపలో వేసుకున్నాడు, చెడ్డ వాటిని ఏం చేశాడు? పారవేశాడు. మంచి చెడుల వివేచన, ఏది త్రాగొచ్చో, ఏది త్రాగకూడదో, ఏది తినొచ్చో, ఏది తినకూడదో, ఏది చేయొచ్చో, ఏది చేయకూడదో, ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో ఏంటో అనేటువంటిది ప్రియబిడ్డలారా ఆ వివేచన విచక్షణ జ్ఞానం దేవుని నమ్మినటువంటి బిడలకు అలనాడు ఆది తల్లిదండ్రులైనటువంటి వాళ్ళకి ఇస్తే దాని జోలికి వెళ్ళొద్దు అంటే వాళ్ళు ఏం చేశారు? అక్కడికి వెళ్ళారు. దానికి పర్యవసానం ఏమిటి? వాళ్ళ ద్వారా మీరు విస్తరించి అభివృద్ధి పొందండి అని చెప్పి వాళ్ళ ద్వారా అభివృద్ధి పొందవలసింది పోయి వాళ్ళే బయటికి తోలేయబడ్డారు. ఈనాడు చాలా మంది మనం అభివృద్ధి పొందేటువంటిది పోయి మనమే తోలివేయబడతామేమో జాగ్రత్త, మనమే బయటికి వెళ్ళగొట్టబడతామేమో జాగ్రత్త. పైకి చూడడానికి ఎంత రాముడు మంచి బాలుడండి, ఈ సీత చాలా మంచిదండి ఏమే అన్నట్టు చర్చిలోకి వచ్చినట్టు మందు కూర్చుని టీచర్ గారి దగ్గర లేకపోతే అయ్యగారి దగ్గర దేవుని మందిరంలో ఎంత మంచిగా కూర్చుంటాము. దేవుని ఎదుట ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో ప్రియబిడ్డలారా ఆయన నీవు గంపలను తీసుకురావాలి. ఇక్కడ చూడండి, ఒకటి రెండు విషయాలను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తా. చెడ్డవాటిని బయట వారు ఏం చేస్తారు? పారవేదురు. అలాగే యుగ సమాప్తి యందు కూడా ఏం జరుగును? దేవదూతలు వచ్చి, ఎవరట? అక్కడ చూడండి, దేవదూతలు వచ్చి యోబు దగ్గరికి ఎవరు వచ్చారు? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఎవరు వచ్చారు? అపవాది. దానికంటే ముందు మీరు అక్కడ చదువుకోండి, 1వ అధ్యాయంలో దేవదూతలు వారు
వాళ్ళు కలిసి మాట్లాడుకొనుచున్నటువంటి సమావేశం సందర్భం ఒకటి రాగా అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. యోబు గ్రంథంలో ప్రియబిడ్డలారా ఈ మాటలు కనిపిస్తూ ఉంటాయి. మొదటి అధ్యాయంలో దేవదూతలు యెహోవా సన్నిధిని, 2వ అధ్యాయం 1వ వచనమును, తర్వాత మొదటి అధ్యాయం 6వ వచనం, 2వ అధ్యాయము 1వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించింది. దేవదూతలు ప్రియబిడ్డలారా ఎక్కడుంటారు? దేవుని సన్నిధానంలో ఉంటారు. ఇక్కడ పైన క్రింద ఫుట్ నోట్లో ఏమని రాయబడిందంటే, ఇక్కడ మన పరిభాషలో మనం అర్థం అవ్వడానికి, మీరు అర్థం చేసుకోవడానికి, దైవ కుమారులు దేవదూతలు అంటే ఎవరు? దేవుని యొక్క కుమారులు, దేవుని కుమార్తెలు, దేవుని బిడ్డలు. ఇక్కడ అలనాడు దేవదూతల్ని గబ్రియేల్, మిఖాయేల్, రఫాయల్, దేవుడు వాళ్ళని ఆనాటి దినాల్లో దేవుడు వాడుకున్నాడు. ఇప్పుడు దేవదూతలంటే దేవుని కుమారులైనటువంటి ప్రియబిడ్డలారా, మీరు నేను మనమే, అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని కుమారులు. ఇంకొకటి మలాకి గ్రంథంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే మలాకి గ్రంథంలో పర్టికులర్గా ఆ మాటను మీకు చూపిస్తాను. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ప్రియబిడ్డలారా, యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు 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 గనుక జనులు వారి నోట ధర్మశాస్త్రమును నేర్చుకుంటారు. ఇక్కడ దూతలు ఎవరంటే దేవుని యొక్క సేవకులు. అక్కడేమో దేవుని యొక్క దూతలు, దేవుని కుమారులుగా అక్కడ సంబోధించబడ్డారు. ఇక్కడేమో యాజకులు దూతలుగా సంబోధించబడ్డారు. ఈ క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ప్రియబిడ్డలారా, క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఇక దూతలు ఎవరంటే, ఆయన నిన్ను నన్ను తన పోలికలో ఆయన రక్తంలో కడుక్కున్నటువంటి ప్రతి బిడ్డల, ప్రతి కుమారుడు, ఆయన కుమార్తె, మీరందరూ ఆయన యొక్క దూతలుగా, మీరు నేను మనము పరలోకంలో ఎలాగుంటామంటే దూతల వలె ఉంటాం. దూతల వలె ఉంటాం. ఇక్కడికి దూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను ఏం చేస్తాడట? వేరుపరచి దుష్టులను ఏం చేసి, మిషన్ అంటే అర్థం ఏమిటంటే నీతిమంతుల్లో నుండి దుష్టులను ఏం చేసేది? వేరుపరిచేది. గ్రీకు భాషలో అపోరిజో అని రాయబడింది. అంటే ప్రత్యేకపరిచేది. వలలో చాలా చేపలు పడ్డాయి, మంచి చేపలన్నీ సపరేట్ చేయడం, పనికి వచ్చే వాటిని అన్నిటినీ సపరేట్ చేయడం, ఉపయోగపడేటువంటి వాటిని అన్నిటినీ కూడా వారిని వేరుపరచడం. ఇక వేరుపరచి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో ఏం చేస్తారు? పడవేస్తారు. అగ్నిగుండానికి అప్పగిస్తారు. నీతిమంతులను మాత్రము గంపలో చేర్చి, నీతిమంతులను మాత్రము ప్రియబిడ్డలారా, ఇంకా 1-2 విషయాలను మీకు జ్ఞాపకం చేస్తా. 1-2 విషయాలను మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం చూడండి. 4వ అధ్యాయం 32వ వచనం, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. 25వ అధ్యాయం కదా, 25వ అధ్యాయం 32వ వచనం, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని ఏం చేస్తాడు?
గొర్రెలు మేకలు. నీతిమంతులు దుష్టులు, రాజ్య సంబంధులు వేరుపరుస్తాడు. మంచి వాళ్ళనేమో గంపలో చేరుస్తాడు, మేకలను వేస్తాడు, గొర్రెలనేమో దొడ్డులోనికి చేరుస్తాడు. ఇంకా మీకు అక్కడ బలమైనటువంటి మాట రాయబడింది. కుడివైపున గొర్రెలను, ఎడవైపున ఉన్నటువంటి మేకలను ఏం చేస్తాడట? ఒక చోట నిలబెట్టడం. కుడివైపున ఎవరిని? కుడివైపున గొర్రెలను, ఎడవైపున మేకలను ఏం చేస్తాడట? నిలబెట్టి కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆస్వాదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యమును. ఆ గంప దేనికి సంబంధించింది? అంతకుముందు మనం విన్నాం, ఆది కాండంలో యాకోబు గారు ఇది పరలోకపు గవిని అన్నాడు. దేవుని మందిరం అంటే దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఇదొక త్రోవ, ఇదొక మార్గము. పరలోకపు గవిని నా తండ్రి చేత, కుడి చేత ఉన్నటువంటి, కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆస్వాదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యమును స్వతంత్రించుకొనండి. తర్వాత 41 వచ్చిన, ఎడమ వైపున ఉన్న వారిని చూచి శపించబడిన వారులారా వేరుపరుస్తున్నాడు. శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడినటువంటి నిత్యాగ్ని. ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అక్కడ అగ్నిగుండం అని రాయబడింది. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో అక్కడ రాయబడింది, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతయి ఉండును అని రాయబడింది. యెషయా గ్రంథం చివరి అధ్యాయంలో అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని ప్రియబిడ్డలారా చివరిలో రాయబడింది. కుడివైపున ఉన్నటువంటి వారినేమో గంపలో చేర్చి, మీ కొరకు నా రాజ్యం సిద్ధపరచబడి ఉంది, ఆ రాజ్యంలోనికి రండి, ఆయన అంగీకరించండి, ప్రభుని అంగీకరించండి, ప్రభు మాటలు వినండి, నేనే మార్గమును సత్యమును జీవమును చెప్పినటువంటి ఆ యేసయ్య మార్గములో మీరు నడవండి, మీ పాపములు ఒప్పుకొనండి, మారు మనసు పొందండి చెప్పి ఆ సువార్తను ప్రియబిడ్డలారా ప్రకటించి వారిని కుడివైపున ఉన్నటువంటి గుంపులోనికి మనం చేర్చాలి. ఎడవైపున ఉన్నటువంటి వారు శాపగ్రస్తులైనటువంటి వాళ్ళు అపవాదిని, వాళ్ళు నన్ను విడిచి, అంటే దేవుని విడిచిపెట్టి అపవాదికిని వాని దూతలకును, అపవాదికి కూడా ఎవరు ఉంటారంట? దూతలు ఉంటారట. అపవాదికి కూడా దూతలు ఉంటారు. పాపం చేసేవాడు కూడా బాగా ఎక్కువ ఉంటారు, గుర్తుపెట్టుకోండి, వాడికి కూడా దూతలు ఉంటారు. ఈ దూతలు ఏం చేస్తారంటే ప్రియబిడ్డలారా వాడు వెళ్ళడు, వాడు వెనకాలోడు వెళ్ళడు. ఈ లూసిఫర్ ప్రియబిడ్డలారా ఆకాశం నుండి ఏం చేయబడ్డాడు? లూసిఫరస్ దూతే కదా. లూసిఫరస్, గబ్రియల్, మిఖాయల్, రఫాయల్, లూసిఫరస్ దూతల్లో ప్రథముడుగా ఉన్నాడు. తను తానే హెచ్చించుకొని దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు కలిగి తనకు తానే డెసిషన్ అన్ని తెలిసినట్టుగా కొంతమంది తనకు తానే, ఈ లూసిఫరస్ తలంపులన్నీ కూడా ఈ సాతాను ఆలోచనలు అన్నమాట. నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడినటువంటి నిత్యాగ్నిలోనికి పండి. ప్రియులారా ఈరోజు ఒక విషయాన్ని మీరు గమనించాలి. అసలు మిషన్ అంటే ఏమిటి అని అంటే, ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను మనలను ఎందుకు రక్షించుకున్నాడు, ఏర్పరచుకున్నాడంటే, ఎందుకు మనలను పిలుచుకున్నాడంటే, మనము ఆ శపించబడినటువంటి గుంపులోనికి వెళ్ళాలని కాదు, ఆశీర్వదించబడినటువంటి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి అని పిలుస్తున్నాడు. ఆశీర్వదించబడినటువంటి గుంపులోనికి
నేను మనం రావాలని ఆయన కోరుతున్నాడు. ఈరోజు కొరకైనటువంటి మొదటి లేఖన భాగంలోనికి వెళదాం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. 17వ అధ్యాయంలోనికి మనం వెళితే, అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును, గిలాదు కాపురస్తుల సంబంధట ఎవరైనా తిష్బీడైనా ఏలియా. వాళ్ళ ఊరు ఏ ఊరు అన్నమాట? వాళ్ళ ఊరు ఏ ఊరు? గిలాదు. గిలాదు తిష్బీయుడైనటువంటి ఆ ట్రైబ్, వాళ్ళ ట్రైబ్, వాళ్ళ వంశం. తిష్బీయుడైనటువంటి వాళ్ళ ట్రైబ్ని గురించి రాయబడింది. తిష్బీడు మా వంశం అంటారే, వాళ్ళ వంశం. తిష్బీయుడైనటువంటి ఏలియా అహాబు నొద్దకు వచ్చి, యెహోవా సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైనటువంటి ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ఏం చేశాడు? ఈ మాటలు మనకు ఎక్కడ కనపడతాయి? క్రొత్త నిబంధనలో, యాకోబు పత్రికలో. ఏలియా మన వంటి స్వభావము కలిగినటువంటి మనుషుడైనను అతడు ఏం చేయగా, అతడు ఆసక్తితో ఏం చేయగా, అతడు ఆసక్తితో. ఇర్మియా గ్రంథంలో గిలాదులో గుగ్గిలం లేదా? ఏ వైద్యుడును లేడా? ఉన్నాడు. ఏలియా ఉన్నాడు. ఆనాడు ప్రజలు ఏలియా దగ్గరికి గుంపులు గుంపులుగా పరుగులు తీసుకుని వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో దైవజనం దగ్గరకు వేల కొలది ప్రజలు, తండాలుగా వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో గుగ్గిలం లేదా, ఆయన దగ్గర తైలం లేదా, మందు లేదా అనడానికి కారణం అదే. గిలాదులో ఉన్నటువంటి ఏలియాను ప్రియబిడ్డలారా ఇప్పుడు ఆ రాజు అయినటువంటి ఆహాబు దగ్గరికి పంపిస్తున్నాడు. నిన్న మొన్న ప్రియబిడ్డలారా, మనందరికి తెలుసు, ఛత్తీస్గఢ్లో నన్స్ ప్రియబిడ్డలారా వాళ్ళు ఏం చేయబడ్డారు? అరెస్ట్ చేయబడ్డారు. అయితే ప్రార్థన చేశారు చాలా మంది దైవజనులు, సేవకులు. చాలా సంఘాలలో ఉపవాసం అండి ప్రార్థన చేశారు. మళ్ళా నిన్నటి దినమున వచ్చినటువంటి వార్త ఏంటంటే, ప్రియబిడ్డలారా ఆ ప్రార్థన ఆలకించి దైవజనుడు ఆ యొక్క దేవుని విడలు ప్రార్థన చేయగా వారి ప్రార్థన ఆలకించి ఆ నౌన్స్ని దేవుడు బెయిల్ రావడానికి దేవుడు సహాయం చేశాడు. వాళ్ళు ఏదో విధంగా దేవుడు కార్యం చేశాడు. దేవుని ప్రజలు దేవుని పనిని నిర్వర్తించడానికి వెళుతున్నప్పుడు వారిని బంధిస్తున్నారు, వాళ్ళని కొట్టేస్తున్నారు, వాళ్ళని హతమార్చేస్తున్నారు. ఒక విషయాన్ని ఇప్పుడు పత్రిక లేఖన భాగంలోనికి వెళ్ళాలి. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో గల్తీలు రాసినటువంటి అసలు మిషన్ అంటే ఏమిటంటే, అక్కడ 2వ అధ్యాయంలో చాలా క్లియర్గా రాశాడు అపోస్తలుడైన పౌలు. గల్తీలకు రాసినటువంటి పత్రికలో అటుపేమట, 14 సంవత్సరముల తరువాత నేను తీతుని వెంట పెట్టుకొని బర్నబాతో కూడా ఎక్కడికి వెళ్ళాను? యెరూషలేమునకు వెళ్ళి తిని దేవ దర్శనము ప్రకారమే వెళ్ళి తిని. ఏ దర్శనము? గ్రీకు భాషలో థియోఫనీ అని రాయబడింది. థియోఫనీ అంటే అర్థం ఏమిటంటే దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క దర్శనం. దేవుని యొక్క దర్శనంతో పౌలు గారు ప్రియబిడ్డలారా ఏ పట్టణం యొక్క సభ్యత్వాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడో, ఏ ప్రియబిడ్డలారా ఏ ఏరియాలో అయితే ప్రియబిడ్డలారా ప్రజలను అనేక మందిని హింసించాడో అదే ప్రాంతానికి దర్శనంతో దేవుడు మాట్లాడితే అక్కడికి వెళ్ళు అని చెప్తే దేవుని దర్శనంతో ఆ ప్రకారమే వెళ్ళి తిని. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు కూడా నిన్ను నన్ను మనలను ఒక పర్పస్తో ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను మనలను పర్పస్తో. ఇక్కడ గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ప్రియబిడ్డలారా మనుషుల మూలముగానైనను ఏ మనుషుల వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడిగా నియమించబడిన పౌలు, నేను
దేవుని చేత నియమించబడ్డాను, దేవుడే నాకు దర్శనమిచ్చాడు. ఏ యెరూషలేములో అయితే ఏ క్రీస్తుని హతమార్చారో, ఏ యెరూషలేములో అయితే ప్రజలు యేసువారిని సిలువేసి ప్రియబిడ్డలారా ఆ యొక్క వీధుల వెంట ఈడ్చారో, ఆ ప్రజాళి దగ్గరికి వెళ్ళి సువార్తని ప్రకటించమని ప్రియబిడ్డలారా దేవుడు దర్శనమిచ్చి, దేవుడు పౌలు గారితో ఏం చేశాడు? మాట్లాడాడు. థియోఫనీ గ్రీక్ భాషలో థియోఫనీ అంటే దేవుని ప్రత్యక్షత. ఇప్పుడు ఒక నిర్ణయం చెప్తున్నాను, ఒక డెఫినేషన్ చెప్తున్నాను. మిషన్ అంటే అర్థం ఏమిటంటే, మిషన్ అంటే దైవ దర్శనంతో చేసేటువంటిది, దేవుని యొక్క ప్రత్యక్షతతో చేసేటువంటిది, దేవుని యొక్క ప్రసన్నతతో చేసేటువంటిది. దేవుడు మాట్లాడితే దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చేటువంటిది మిషన్ అంటే. ప్రియబిడ్డలారా, పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఇప్పుడు కూడా ఈ షోమ్రోను పట్టణంలో ఆ ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు దేవుడు ఏలియాని ఆహాబు దగ్గరికి పంపించాడు. అబ్బాయ్, కొన్ని సంవత్సరాలు ఏం కురవదు, మంచైనను వర్షమైనను పడదు. రాజుగారు ఏమని ఉంటాడంటే, కురవపోయింది లేవా, నాకు జీడిపి రేట్ ఎక్కువ ఉంది, అమెరికా వాళ్ళు ఒకవేళ మాకు ట్యాక్సులు పెంచేస్తాయంటే, లేకపోతే వాళ్ళు మాకు పెంచేస్తాయంటే నాకు తిరగలేదు, మా దేశాన్ని తిరగలేదు, నాకు తిరగలేదు, మాకెవరికి తిరగలేదు అని ఒకవేళ ఆహాబు అనుకుని ఉండొచ్చు. కానీ ప్రియబిడ్డలారా, ధైర్యంగా ఏలియా గారు ఆహాబు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే, ఈ కాలంలో వర్షమైనను మంచైనను పడదని ఏం చేశాడట? ప్రకటించినప్పుడు దేవుడు మళ్ళా ప్రకటించిన తర్వాత చెప్పాడు. అక్కడ దేవుని బిడ్డ ఉన్నాడు కదా, ఎవరు? ఏలియా గారు ఉన్నాడు. అబ్బాయి, నా మాట విను, వీళ్ళందరూ ఈ షోమ్రోన్ అంటే సమరయలో వీళ్ళందరూ నాకు విరుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించేవాళ్ళు. కరువు వచ్చేసింది, కొన్ని సంవత్సరాల పాటు వర్షం కురవదు, మంచు పడదు, ఇంకేం కాదు, ఇక కరువు క్షామము రాబోతుంది. కనుక నువ్వు నా మాట విని నువ్వు వెళ్ళి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర ఏం చేయు? నీవు కెరీతు వాగు దగ్గర దాగి ఉండు. నా మాట విని వెళ్ళు. ఏలియా ఎవరి మాట ప్రకారం ఆహాబు దగ్గరికి వెళ్ళాడు? దేవుని మాట ప్రకారం వెళ్ళాడు. ఇప్పుడు ఆయన అక్కడ ఉండొద్దు అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? యోర్దాను ఎదుట ఉన్నటువంటి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ప్రభువా, ఆ కెరీతు వాగు దగ్గర మనుషులు ఉండరు, మానవులు ఉండరు, అరణ్యంలో ఎట్లా ఉండాలి? నాకు తినడానికి తిండి ఉండదు, త్రాగడానికి ఏమైనటువంటి సరైన ఫెసిలిటీస్ ఉండవు, ఎట్లా ప్రభువా అని అంటే, అక్కడ 4వ వచనం చూడండి. నీవు ఆ వాగు నీరు, వాగులో నీళ్ళు ఏమవుతూ ఉంటాయి? ఇప్పుడు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ వాగు నీరు త్రాగుతావు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చున్నట్లు నేను ఎవరికి ఆజ్ఞాపిస్తాను అంటే, ఏలియాతో చెప్పినటువంటి దేవుడు ఎవరితో చెప్పాడు? ఎస్. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మిషన్ అంటే ఇదే. ఊరి వెలుపల యోర్దాను ప్రాంతంలో ఆ కెరీతు వాగు దగ్గర, సరే, 1 రోజు తాగుతానయ్యా, 2 రోజులు తాగుతానయ్యా. నేను సేవలోకి వచ్చినటువంటి దినాలలో ప్రియబిడ్డలారా, భాషరాని ప్రాంతానికి నేను కాలేజీలో జాయిన్ అవ్వడానికి వెళ్ళాను. నేను భాషరాని ప్రాంతానికి కాలేజీలో జాయిన్ అవ్వడానికి వెళ్ళాను. దేవుడు నన్ను మాట్లాడితే అప్పటి వరకు రక్షించబడలేదు, మారు మనసు పొందలేదు. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడితే, ప్రియబిడ్డలారా, మా నాన్నగారు అమ్మ వారితో చెప్పి, అమ్మ నేను దేవుని సేవకు వెళ్ళిపోతున్నాను. ట్రంక్ పెట్టి తీసేసుకున్నాను, నా బట్టలు తీసేసుకున్నాను. వెళ్ళడానికి మాత్రమే ఛార్జెస్ ఉన్నాయి. ఇక మళ్ళీ తిరిగి తినడానికి కానీ, త్రాగడానికి కానీ, తిరిగి రావడానికి కానీ నా దగ్గర పైసలు
లేవు. భాష రాదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వెళ్ళిపోయాను. వచ్చి 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 రానటువంటి తెలుగు పదాలతో మాట్లాడుకుంటూ ప్రియబిడ్డలారా తమిళనాడులో వీధులు వెంట తిరుగుతూ ఉన్నాను. ఎట్టకేలకు బైబిల్ కాలేజ్ అడ్రస్ కనుక్కున్నాను, అక్కడికి వెళ్ళిపోయాను. క్యాంపస్కి వెళ్ళిపోయాను. కొబ్బరి చెట్టు దగ్గర ట్యాప్ ఉంది. 1 రోజు త్రాగాను, 2 రోజులు త్రాగాను, 3 రోజులు త్రాగాను, 3 రోజులు త్రాగాను. ఇది జరిగినటువంటి నా సేవ అనుభవం ప్రియబిడ్డ, నా వ్యక్తిగత అనుభవంలో. ఎన్ని రోజులు భోజనం చేయకుండా ఉంటాను? ఎన్ని రోజులు భోజనం చేయకుండా ఉంటాను? ఎన్ని రోజులు ప్రియబిడ్డ ఏమి తినకుండా ఉంటాను? కైండ్లీ స్విచ్ ఆఫ్ యువర్ సెల్ ఫోన్స్. ప్లీజ్. ఎన్ని రోజులు ప్రియబిడ్డ తినకుండా ఉంటాను? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. ప్రియబిడ్డరా, 1 రోజు అయిపోయింది, 2 రోజు అయిపోయింది. ఆ నీళ్ళ త్రాగడం, ఆ వాష్రూమ్కి వెళ్ళడం, మళ్ళా ఆ బయట పడుకోవడం. నేను అట్లాగే ఉంటున్నాను. కాలేజీకి చాలామంది మాస్టర్లు వస్తున్నాడు. నాకెవరు పరిచయం లేదు, ఎవరితో మాట్లాడడానికి నాకు భాష రాదు, ఎవరితో మాట్లాడడానికి సరైనటువంటి జ్ఞానం తెలియదు నాకు. ఒక ఆయన మాత్రం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నన్ను చూస్తున్నాడు. వాట్ మ్యాన్, విచ్ ఏరియా యు ఆర్ ఫ్రమ్, వాట్స్ యువర్ నేమ్ అని అంటున్నాడు. సార్, ఐఎమ్ బెంజమిన్, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఓ అప్పుడియా, నీకు తెలుగు పసంగయా? తెలుగు నువ్వు? అవును సార్. ఏ ఊరబ్బా అన్నాడు. అయ్యా గుడివాడయ్యా. ఎందుకు వచ్చావు? దేవుని సేవకు వచ్చాను. దేవుని సేవక? మీ నాన్నగారు ఏం చేస్తారు? సేవకులయ్యా. దేవుని సేవ చేయాలని ప్రభు నాతో మాట్లాడితే వచ్చాను. చాలా సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు ప్రియులారా, కొన్ని సంవత్సరాలు ఒక్కగానొక్క కుమారుడు, నేను ఒక్కగానొక్క కుమారుని. నాయన అమ్మ మా గురించి చాలా ఏడ్చేవారు, చాలా కన్నీరు గార్చి ప్రార్థన చేసేవారు. మా ఒక్కగానొక్క కుమారుని ప్రభు మీకు అప్పగిస్తున్నామయ్యా. లోకంలో పడినటువంటి వాడిగా ఉంటున్నాడు కనుక నాయన మేమైతే మీ సేవకు సమర్పించాము. ఆ బిడ్డను మీరు పట్టుకోండి నాయన, మీ పనిముట్టుగా చేయండి. చాలా ప్రార్థన చేసేవాళ్ళు. నేను వచ్చే వరకు భోజనం చేసేవాళ్ళు కాదు, నేను వచ్చే వరకు అలాగే పస్తులు ఉండేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు. కొన్ని రాత్రులు నా కొరకు భోజనం మానేసినటువంటి అనుభవాలు ఉన్నాయి. ప్రార్థన చేయగా ప్రభు నన్ను పట్టుకున్నాడు. ఒక రోజున ఒకనొక టైంలో ప్రిబిడ్లారా ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. రక్షించబడకుండా లోకంలో తిరుగాడుతున్నటువంటి టైంలో మరణం వెంటాడింది. దేవునికి విరుద్ధమైనటువంటి రీతిలో లోకంలో జీవిస్తున్నటువంటి తరుణంలో పట్టుబడి ప్రియబిడ్డలారా హతమార్చాలని పూనుకున్నటువంటి సమాజంలో నుండి దేవుడు నన్ను తప్పించి, దేవుడు నాతో మాట్లాడి ప్రేరేపించి రాత్రికి రాత్రే వెళ్ళు ఏలియాను గాని ప్రియబిడ్డలారా కెరీతు వాగు దగ్గరికి పంపించినట్లు దేవుడు నన్ను పంపించాడు. ఎప్పటికీ ప్రియబిడ్డలారా, ఇప్పటికీ 30 సంవత్సరాలు గతించిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నన్ను పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కాకులతో దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఒక సేవకులతో మాట్లాడాడు. ఆయన అంటున్నాడు, చదువుకుంటావు నీవు? చదువుకుంటానయ్యా. ఆఫీస్కి తీసుకుని వెళ్ళాడు, వాళ్ళతో మాట్లాడాడు. సరే చదువుకోవయ్యా అన్నాడు. 1 వారం గడిచింది, క్లాసులో జాయిన్ చేశాడు ఆయన. 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది. నెలాఖరికి నోటీస్ బోర్డులో పేరు పెట్టారు. ఏం కట్టాలి? ఫీజు కట్టాలి. మళ్ళా ఆ కొబ్బరి చెట్టే, మళ్ళా ఆ ట్యాపే, మళ్ళీ అక్కడికే వచ్చాను. మళ్ళీ ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రభువా, నాకు భాష రాదు, ఈ ప్రజలు తెలియదు నాకు, మీరు నడిపిస్తే వచ్చాను ఇక్కడికి. ప్రభువా మీరు సహాయం చేయండి. మళ్ళీ ప్రార్థన చేయడం ప్రారంభించాను. నోటీస్ బోర్డులో పేరు పెట్టబడింది, ఫీజు కట్టాలి, లేకపోతే రూములో నుండి ఏం చేస్తారు? పంపించేస్తారు. ఇక లాస్ట్ నెలాఖరు వచ్చేసింది.
నెలాఖరు వచ్చేసింది. 1 తారీఖు రాబోతున్న తరుణంలో ప్రిబిడ్లరా నోటీస్ బోర్డులో పేరు, ఆ నోటీస్ బోర్డులో ప్రిబిడ్లు తీయపోతే నేను కూడా నోటీస్ బోర్డులో పెట్టాను. మంత్లీ సబ్స్క్రిప్షన్ కట్టిన వాళ్ళకి పెట్టాను. అక్కడ వెళ్ళేటప్పుడు చూసుకోండి, ఈ నెలలో కట్టిన వాళ్ళే నా నోటీస్ బోర్డులో పెట్టారు. అక్కడ కట్టకపోతే ప్రిబిడ్లు తీసేస్తారని ఏడుస్తూ ఉన్నాను. 1 తారీఖున కాలేజీకి వెళ్ళాలి. బయలుదేరి ప్రార్థన చేసుకున్నాను. ముందు రోజంతా రాత్రంతా ప్రార్థన చేసుకున్నాను. బైబిల్ తీసుకున్నాను, నోట్బుక్ తీసుకున్నాను. బయలుదేరి వెళ్తుంటే కొన్ని పేర్లు ఉన్నాయి, కానీ నా పేరు మాత్రం నోటీస్ బోర్డులో లేదు, తీసేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను లోపల ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి అడిగాను, అక్క నా పేరు ఎందుకు తీసేశారంటే నవ్వింది ఆమె. నవ్వేది, ఎవరో లేవా కట్టారు, నీకు ఎందుకు వెళ్ళిపో అన్నారు. ప్రిబిడ్లరా అక్కడ ఉన్నటువంటి అన్ని సంవత్సరాలు నాకు తెలియకుండానే చివరిలో గ్రాడ్యుయేషన్ టైంలో ఏడుస్తున్నాను. టైం వచ్చేసింది, ఇక ఏడుస్తున్నాను. నేను ఆ వ్యక్తిని చూడలేదు. ఎవరన్నా ఏడుస్తుంటే ప్రిబిడ్లరా వేదిక మీద దిగి వచ్చేటప్పుడు ఒక ఆయన వస్తున్నాడు నా దగ్గరికి. బెంజమిన్, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు కుమారులు లేరు. నిన్ను చూచినప్పుడు ఎందుకో నీకు సహాయం చేయాలనిపించింది, ఒక సేవకుని తయారు చేయాలనిపించింది. గడిచినటువంటి సంవత్సరాలు ఆ కొద్ది ఆ మొత్తమును ఆ సేవ కొరకు, పరిచర్య కొరకు నేనే వెచ్చించాను. నన్ను గట్టిగా కౌగిలించుకొని నన్ను ముద్దాడి ప్రిబిడ్ల నా కన్నీరు తుడిచినటువంటి అనుభవం ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. ప్రియులరా, ఇది జరిగినటువంటి సంభవం. ఆ రోజుల్లో నాన్నగారు సేవలో గ్రామీణ పాదిరి గారు కొద్ది వేతనాలు నాకు పంపించేటువంటివి. నేను ఒకవేళ నా యొక్క పాకెట్ మనీకు దీనికి సరిపోయాయి. చాలినటువంటి అనుభవాలు ప్రిబిడ్లారు. కానీ అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు నన్ను ఒక ఉన్నతమైనటువంటి సేవకునిగా దేవుడు తీసుకుని వచ్చాడు. ఏలియాను కూడా కెరీతు వాగు దగ్గరికి పంపించాడు. ఆ వాగు నీళ్లు త్రాగమన్నాడు. కాకోలములతో మాట్లాడాడు. కాకులకి ఆహారం దొరికితే ఎవరికైనా పెడతాయా? చెప్పండి, ఎవరికైనా పెడతాయా? కాకులు పెడితే ఎవరికైనా చెప్పండి. మీరు ఎప్పుడైనా చూసారా? కాకుకి ఒక బిరుదం ఉంది, కరువు కాకి అంట. ఏ కాకి? ఒక సామెతకు పాట పాడుతూ ఉంటారు, కాకి కడవరు కాకి నోట్లో ఈ పాట పెడితే ఈ పాట పాడుతుంది. ఎంత అది ఇది ఏంటంటే అది ఎవరికి పెట్టేది కాదు. కాకోలములకు నేను ఆజ్ఞాపించాను. కాకోలములకు మిషన్, ఆయన యొక్క దర్శనం పక్షులకు దర్శనం ఇచ్చాడు. వెళ్ళు, నా సేవకుడు అక్కడ కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. ఉదయమందును సాయంత్రం మందును ఆయనకి కాకోలములట ఏం మోసుకొచ్చినాయి? రొట్టెను, ఉదయమందు మాంసమును రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని కొరకు. అంటే ఆ రోజుల్లోనే నాన్ వెజిటేరియన్ తినడానికి దేవుడు ప్రియబిడ్లారా ఏలియాకి దేవుడు సహాయం చేశాడు. ఎవరితో మాట్లాడితే? కాకోలలో మాట్లాడితే కాకి నోటికి చిక్కం పెట్టుకొని ఏం మానేసింది? దేవుని మాటకు లోబడి తనకు దొరికినటువంటి మాంసం తినకుండా ప్రియులు మానివేసి దేవుని సేవకుని దగ్గరకు రొట్టెను మాంసమును తీసుకుని వచ్చి మిషన్ నెరవేర్చింది. ప్రియులారా, అయితే ఆ వాగు ఎండిపోయింది. అక్కడ నుండి అంతమైపోయిన తర్వాత ఇక మళ్ళీ ఆందోళన ప్రారంభమైంది. ప్రభువా, నువ్వు ఇక్కడికి వెళ్ళమన్నావు కదా. వచ్చాను ప్రభువా. 1 సంవత్సరం గడిచింది, 2వ సంవత్సరం వచ్చేసింది, ఈ వాగు ఎండిపోతుంది. ఇప్పుడు అంటున్నాడు 8వ వచనం, యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు సీదోను పట్టణ సంబంధమైనటువంటి ఏ ఊరికెళ్ళు? సారేపతికెళ్ళు, జరఫత్కెళ్ళు. మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు. ఆ కెరీతు వాగు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళా దేవుడు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతున్నాడు. సారేపతికి వెళ్ళు. సారేపతికి వెళ్తే అక్కడ ఒక విధవరాలు కనిపిస్తుంది. అక్కడ ఆ విధవరాలు ప్రియబిడ్లరా ఆవిడ ఏం చేస్తున్నారు? కరువు కదా,
కరువులో ఆ యొక్క సారేపతు. మీ అందరూ కొత్త నిబంధనలో మనకు తెలుసు. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యన చేయబడినటువంటి అద్భుత కార్యాలు ఆ తూరు సీదోను పట్టణస్థుల మధ్య చేయబడి ఉంటే వారు ఎప్పుడో వాళ్ళు మారు మనసు పొందేవాళ్ళు. ప్రియబిడ్డ, ఓల్డ్ టెస్టిమెంట్లో సీదోను ప్రాంతానికి చెందినటువంటి లోకాసు వార్త 2వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో మీరు చదువుకుంటే ప్రియబిడ్డలారా, ఆనాటి దినాల్లో చాలా మంది విధవరాళ్ళు ఉన్నారు. కానీ ఎంతో మంది ఆ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో ఆ సీదోను ప్రాంతానికి దేవుడు ఏలియాను పంపించి, ప్రియబిడ్డలారా సారేపతు ప్రాంతానికి పంపించి దేవుడు ఆమెతో మాట్లాడాడు. మిషన్ దేవుడు నెరవేరుస్తున్నాడు. సీదోను ప్రాంతంలో దేవుడు ఆ బిడ్డను రక్షించుకుంటున్నాడు. దేవుని సేవకునికి పరిచయం చేసే బిడ్డను దేవుడు లేపుతున్నాడు. ఆమెతో అంటున్నాడు, అమ్మా త్రాగుటకు పాత్రతో నీవు కొంచెము నీళ్లు నాకిమ్ము. 10వ వచనంలో త్రాగుటకు కొంచెము నీళ్లు నాకివ్వు, త్రాగుటకు నీళ్లు కొంచెము నీళ్లు నాకివ్వు అని తీసుకున్నామని అడగా, తీసుకుని పోవచ్చుండగా వెంటనే ఏముండో తెలుసా, నాకు ఒక రొట్టె ముక్క కూడా కావాలి. రొట్టె ముక్క నీ చేతిలో తీసుకుని రమ్మని. వచ్చేటప్పుడు అమ్మా నువ్వు వచ్చేటప్పుడు రొట్టె ముక్క తీసుకురామ్మా. అప్పుడు అంటుంది ఆవిడ, అందుకు ఆమె యెహోవా జీవం తోడు తొట్టెలో 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 పట్టెడు పిండి. ఎంత? పట్టెడు పిండి. ఎంత అమ్మా? ఎంత? పట్టెడు పిండి. ఇంగ్లీష్లో హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫ్లవర్ అని రాయబడింది. హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫ్లవర్ అంటే చేత్తో ఆ పిడికిలు బిగిస్తే ఎంత పిండి పడద్దో అంతే ఉంది, అంతే ఉంది, అంతే ఉంది. బుడ్డిలో కొంచెం నీళ్ళు, కొంచెం నూనె ఉంది. చివర్లో ఆ రొట్టెను కాల్చుకోవడానికి కొంచెం నూనె మాత్రమే ఉంది. అవి తిని చావుకొనుపు ప్రియబిడ్డ, నా బిడ్డకు నేను దానిని సిద్ధం చేసి ఇవ్వడానికి పుల్లలను ఏరుకోవడానికి ఇక్కడికి వచ్చాను. 13వ వచనంలో అప్పుడు ఏలి ఆమెతో ఇట్లైనను, భయపడవద్దు, నీవు పోయి నేను చెప్పినట్లు చేయి. ఒక విషయాన్ని చెప్తాను. ఈ ప్యాసేజ్ అంతా మీరు చదువుకుంటుంటే మీకేం అర్థమైంది? ఏలియా ఎలీషా ఆహాబు దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాడు. ఎవరి మాట మేరకు వెళ్ళాడు? కాకులు ఏలియా దగ్గరకు నా మాట విను మోసుకుని వెళ్ళమంటే ఎవరి మాట మేరకు మోసుకెళ్ళి, సరే అక్కడి నుండి మళ్ళా ఈ యొక్క సారేపతికి వెళ్ళమన్నాడు. ఈయన్ని ఎవరి మాట మేరకు వెళ్ళాడు? థియోఫనీ అంటే అదే మిషన్. ఏది? పౌలు గారు ఇక్కడ గల్తీలు రాసిన పత్రికలో దేవ దర్శనం ప్రకారము నేను యెరూషలేమునకు వెళ్ళితిని. ఎలియా గారు ప్రియబిడ్డలో దేవుని యొక్క దర్శనం ప్రకారము సారేపతికి వెళ్ళాడు. కొంచెం నూనె, పట్టెడు పిండి మాత్రమే ఉంది. ఆయనను ప్రియబిడ్డలారా నేను చెప్పిన మాట ప్రకారం చేసి దాని ప్రకారం చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? అక్కడ 14వ వచనం చూడండి. అక్కడ 14వ వచనం, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్నటువంటి పిండి నా మాట వినమ్మా. ఈనాడు చాలా మంది దేవుని సేవకులు చెప్తుంటే, దేవుని యొక్క దాసులు దేవుని కార్యాలు చేయండి, దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వండి. ఈనాడు చాలా మంది చేయట్లేదు. ఐలారా వినండి దయతో, పురుషులారా వినాలి, ఐలారా వినాలి ప్లీజ్. ఈనాడు చాలా మంది దేవుని కార్యాలు చేయట్లేదు. వాళ్ళ మీదో వీళ్ళ మీదో ఎల్లి మీదో పిల్లి మీదో లేకపోతే కాకి మీదో లేకపోతే దాని మీద ఎళ్ళ మీదో ప్రీబిడర్ పెట్టుకొని దేవుని కార్యాలు చేయట్లేదు. ఏలి అంటున్నాడు, వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్నటువంటి పిండి, అసలు ఉన్న పిండి ఎంత? పట్టెడు పిండి, హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫ్లవర్, కొంచెమే. కానీ నీవు నా మాట ప్రకారం చేస్తే, ఇక్కడ ఏలియా మాట కాదు, దేవుని సేవకుడు చెప్పాడంటే అది ఎవరి మాట? దేవుని మాటే. దేవుని మాట ప్రకారం చేస్తే వర్షము కురిపించు వరకు అంటే ఎంతకాలం కురవలేదు వర్షం? 3.5 సంవత్సరాలు. వర్షం కురియ వరకు పిండి తక్కువ కాదు. బుడ్డిలో ఆ నూనె కొంచెము నూనె అయిపోదని
ఆ ఇజ్రాయేలు దేవుడైనా ఇది నా మాట కాదమ్మా, దేవుడు చెప్పాడమ్మా, ఓ స్త్రీ, ఓ సారేపతు తల్లి, నువ్వు నా మాట, ఈ మాట ప్రకారం చెయ్యమని చెప్పినప్పుడు ఇప్పుడు చూడండి ప్రియబిడ్లారా ఏం చేసింది. అక్కడ 15వ వచనం చూడండి. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు, అంటే ఎన్ని దినాలు అప్పటికి సహజంగా మనం అనుకుందాం ఒక సంవత్సరం, 1.5 year అయిపోయింది అనుకుందాం. ఇంకో 1.5 year ఉంది అనుకుందాం. ఆ 1.5 year, ఒక 1.5 year కెరీత్ ఒక దగ్గర ఉన్నాడు అనుకుందాం. ఒక 1.5 year ఎక్కడికి వచ్చాడు అనుకుందాం, ఈ యొక్క సారీపతికు వచ్చాడు అనుకుందాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అతడు అనేక దినములు భోజనం చేయించు వచ్చారు. తర్వాత చూడండి 16వ వచనం చూడండి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె, దాన్ని అండర్లైన్ చేసుకోండి, బుడ్డిలో ఉన్న నూనె. మీ ఇంట్లో ఉన్న పిండి అయిపోతుందా? కారణం ఏంటంటే దేవుని సేవకుని మాట వింటలేదేమో, దేవుని మాట ప్రకారం చేయట్లేదేమో. నువ్వు అనుకుంటున్నావు కొద్ది వేతనమే, కొద్ది రాబడే, కొద్ది జీతమే, కొద్దిదే నాది, కొంచెం నీళ్ళు, కొంచెము పిండి, కొంచెము నూనె అని అనుకుంటూ ఒకవేళ దేవుని మాట ప్రకారం చేయకుండా ఒకవేళ అమ్మో నేను ఎట్లా, నా బిడ్డ పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా కుటుంబం నా యొక్క తర్వాత ఈ మాసం అంతా నా పరిస్థితి ఏంటి అని అనుకుంటూ చాలా మంది ఇది కంగారు పడిపోతూ చాలా మంది ప్రియబిడ్డలారా జీవిస్తూ ఉంటారు. ఏలియా మాట ప్రకారం ఆమె చేయగా తొట్టులో పిండి తక్కువ కాలేదు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి లైవ్ ద్వారా కానీ ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలారా, ఏలియా మాట ప్రకారం ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతుండగా దేవుని మాట ప్రకారం మీరు చేస్తే మీ తొట్టిలో, అలనాడు సారేపతు స్త్రీ తొట్టిలో పిండి తక్కువ చేయకుండా ఉంచిన దేవుడు, ఆ బుడ్డిలో నూనె తక్కువ కాకుండా దేవుడు సమృద్ధిగా ఉంచినటువంటి దేవుడు మన ఇండ్లలో, నీ ఇంటిలో నీకు ఆయన సమృద్ధిని కలుగు చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు 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 దేవుని మాట ప్రకారం, దేవుని సేవకులకి మాట ప్రకారం. నీకు స్వార్థం కోసం, దేనికోసం నువ్వు ఆలోచన చేయొద్దు. మిషన్ ప్రియబిడ్డలారా, ఇక్కడ ఏలియా పంపితే ప్రియబిడ్డలారా, దేవుడు పంపితే వెళ్ళాడు, కెరీతు ఒక దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కాకులు పంపితే కాకులు పనిచేసాయి. అక్కడ నుండి సారీపతి వెళ్తే సారీపతి వెళ్ళమంటే వెళ్ళాడు. అక్కడ నుండి ఆమె దేవుడు మాట్లాడితే దేవుడి మాట ప్రకారం ఆవిడ చేసి మిషన్ నెరవేర్చారు. వాళ్ళందరూ ఆల్ టుగెదర్ దేవుని మిషన్ నెరవేర్చారు. 4 రెఫరెన్స్లు చెప్పేసి ముగించేస్తా, నోట్ చేసుకోండి. రెఫరెన్స్ కంక్లూడింగ్ 4 రెఫరెన్సెస్. కంక్లూడింగ్ మిషన్ అంటే ఏంటో తెలుసా? కంక్లూడింగ్ 4 రెఫరెన్సెస్ గుర్తుపెట్టుకోండి. నా మై మెసేజ్ ఈ 4 రెఫరెన్స్ని నోట్ చేసుకోండి ప్రియబిడ్డలారా. యోహాను సువార్త మిషన్ అంటే ఏంటంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 50వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 50వ వచనం. మరియు ఆయన ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము ఆయన ఏదైతే చెప్పాడో దాన్నే నేనేం చేస్తున్నాను, మీతో చెప్తున్నాను. మిషన్ అంటే దేవుడు ఏదైతే చెప్పమన్నాడో దాన్ని చెప్పడమే మిషన్. ఫస్ట్ రెఫరెన్స్. దేవుడు ఏదైతే చెప్పమన్నాడో దాన్ని చెప్పడం ప్రియబిడ్డలారా మిషన్. ప్రియబిడ్డలారా 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. 13వ అధ్యాయం 15వ వచనం. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని నేను మీకు మాదిరిగా, నేను ఏం చేశానో అట్లాగే నువ్వు చేయాలి. నేనేం చేశాను ఆయన చేసిన ప్రకారం చేయడం మిషన్. చెప్పిన ప్రకారం చేయడం, ఆయన చేసిన ప్రకారం ప్రియబిడ్డలారా నిర్వహించడం మిషన్. 3rd రెఫరెన్స్ 15th చాప్టర్ యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. దాసుడు తన యజమానుడు చేయు కాదరా
12వ వచనం, నేను మిమ్మలను ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ఏం చేయాలి? ఆయన ప్రేమించిన ప్రకారం ప్రేమించడం. మిషన్ చెప్పిన ప్రకారం చెప్పడం, చేసిన ప్రకారం చేయడం, ప్రేమించిన ప్రకారం ప్రేమించడం. థర్డ్ రెఫరెన్స్. ఫోర్త్ రెఫరెన్స్ ప్రియబిడ్డలారా, యోహాను సువార్త 20వ అధ్యాయం, 21వ వచనం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మలను ఏం చేస్తున్నాను? పంపిన ప్రకారం నేను మిమ్మలను చెప్పిన ప్రకారం చేయడం, చేసిన ప్రకారం చేయడం, ప్రేమించిన ప్రకారం ప్రేమించడం, పంపిన ప్రకారం మనందరం కూడా వెళ్ళడం. మిషన్ అంటే దిస్ ద ఫోర్ ఇష్యూస్. ఈ లైవ్లో ప్రియబిడ్డలారా, మిస్టర్ డై గాడ్స్ మిషన్ అంటే ఈ 4 విషయాలు మనం గుర్తుపెట్టుకోగలిగితే, ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకో. దేవ దర్శనం లేకుండా ప్రియబిడ్డలారా, ఎన్ని సంవత్సరాలు మనం వచ్చినా తొట్టులో పిండి తక్కువగానే ఉంటుంది, కొండలో నూనె ఖాళీగానే ఉంటుంది. కానీ దేవుని దర్శనం ప్రకారం చేస్తే కొండలో నూనె తక్కువ కాలేదు, తొట్టులో పిండి అయిపోలేదు. ప్రియబిడ్డలారా, సమృద్ధిని దేవుడు మనకి ఇస్తాడు. దేవుడు మన ఇండ్లలో సమృద్ధిని ఇవ్వాలంటే, అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటాడు, గొర్రెలకు జీవమును కలుగు చేయడానికి, అది సమృద్ధిగా నేను కలుగు చేయడానికి నేను వచ్చాను. మిషన్ అంటే అర్థం ఏంటో తెలుసా? సమృద్ధి జీవం కలుగు చేయటమే. మనము ప్రియబిడ్డలారా, ఆ సమృద్ధి జీవానికి పాత్రులు కావాలని దేవుడు ఏమంటున్నాడంటే, ఈ మిషన్లో పాలి భాగస్తులు కావాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కనుక ఈరోజు వాక్యాన్ని విన్నటువంటి మనమందరం కూడా దేవుని మిషన్లో పాలి భాగస్తులు అవుదామా? దేవుని పని నిర్వర్తిద్దామా? ఆయన చెప్పిన ప్రకారం చేయాలి, చేసిన ప్రకారం చేయాలి, ప్రేమించిన ప్రకారం ప్రేమించాలి. ప్రియబిడ్డలారా, ఆయన పంపిన ప్రకారం నేను మిమ్మలను పంపుచున్నాను. వెళ్ళి అనేకులను దేవుని యొద్దకు మనం ఏం చేయాలి? తోడుకొని రావాలి. క్రొత్త ఆత్మలను మనం దేవుని సంధికి నడిపించాలి. ఎప్పుడైతే ఇలా చేస్తామో దేవుని యొక్క ఆజ్ఞను ప్రియబిడ్డలారా, మనం నెరవేర్చేటువంటి వాళ్ళముగా ఉంటాం. దేవుడి ఈ వాక్యమును మనందరి హృదయాల్లో పదిలపరిచి కార్యం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా తండ్రి, మా రక్షక, మా నాయన, మీరు ఇచ్చిన సందేశం కొరకై స్తోత్రాలు, మీరు ఇచ్చిన వాక్కు కొరకై స్తోత్రాలు, మీరు ఇచ్చిన నడిపింపు కొరకై స్తోత్రాలు. ఈ వాక్యానుసారముగా ఈ మిషన్ని మేము ఫుల్ఫిల్ చేసే వండర్గా మేము జీవించగలుగుటకు నీ కృప దయచేయమని, అద్భుతం చేయమని. దేవా, మనుషుల యొక్క తలంపులను మేము నెరవేరుస్తున్నాం, మానవాళి యొక్క ఉద్దేశాలు నెరవేరుస్తున్నాం, కానీ మేము నీ తలంపులు నెరవేర్చట్లేదు, నీ కార్యాలు నెరవేర్చట్లేదు. ఇక నుండి ఏలియా నెరవేర్చాడు, కాకోలములు నెరవేర్చాయి, సారేపతు స్త్రీ నెరవేర్చింది, పౌలు గారు దైవ దర్శన ప్రకారం యెరూషలేము వెళ్ళాడు. ప్రభువా, మేము కూడా నీ యొక్క మిషన్ని మేము నెరవేర్చి సమృద్ధిలో పాలి భాగస్తులు అవడానికి సహాయం చేయమని, ఎత్తబడిన వాక్యం సాతాను ఎత్తుకొని పోకుండా కంచి వేయమని, ముద్రించమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.